హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో చూద్దామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. Jeremiah chapter 31 verse 5. You shall yet plant vines on the mountains of Samaria. The planters shall plant and eat them as ordinary food. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటుతావు, నాటువారు వాటి ఫలములను అనుభవించుతారు. హల్లెలూయా. చూసారు కదండి, స్పష్టముగా మన దేవుడు చెప్తున్నాడంట. ఇక్కడ ఏమంటున్నాడంట? నీవు షోమ్రోను కొండల మీద మరలా ద్రాక్షవల్లులను నాటుతావంట. అంటే మరలా నాటబోతున్నావంట. అంటే ఏవేవైతే ఉన్నాయో దేవుడు ఒకటే చెప్తున్నాడండి, కోల్పోయిన జీవితాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నో మ్యాటర్ వాట్, నువ్వు ఏదైతే కోల్పోయావు, వాట్ ఎవర్ యూ లాస్ట్, నువ్వు కోల్పోయినది. నువ్వు అనుకోవచ్చు, అరే ఏంటి, నేను పలానా అది చేయకుండా ఉంటే నా జీవితంలో ఈరోజు అది ఉండేది, నేను పలానా అది చేసి ఉంటే నా జీవితంలో ఒక మంచి ఉద్యోగం ఉండేది, ఒక మంచి భవిష్యత్తు ఉండేది. అవునా? ఇప్పుడు మంచి ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళు ఉండేవారు, వీళ్ళు ఉండేవారు కదా. కొన్ని ఉండుంటాయి మనకి. అరే ఒకవేళ అలానే కాకుండా మన జీవితంలో చూస్తుంటే, నేను పలానా తప్పు చేశాను, దానివల్ల ఇప్పుడు ఉన్నదంతా కోల్పోయాను నేను. నా జీవితము ఒక విధంగా చూసుకుంటే కోవిడ్ తర్వాత నుంచి మన యొక్క స్థితిగతులన్నీ మారిపోయాయి కదా. ఆర్థిక పరంగా పోయింది. ఏం జరుగుతుంది? ఒకప్పుడు రాజులాగా బతికాను, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది? ఇప్పుడేమో అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అనే స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా ప్రియ కుమారుడు కుమార్తె. ఒకటే మాట అంటున్నాడు, నువ్వు కోల్పోయిన ప్రతిదీ ఆయన తిరిగి ఇవ్వబోతున్నాడంట. మరలా నువ్వు ఆ యొక్క ద్రాక్షవల్లులను నాటబోతున్నావంట. దాని యొక్క పంట ఒక ఆర్డినరీ పీపుల్గా అందరు తినబోతున్నారంట. అంటే దేవుడు నీ పట్ల అంత గొప్ప కార్యము చేసి నిన్ను నడిపించబోతున్నాడంట. నీ యొక్క స్థితిగతులు మళ్ళీ బలమైన పునాదులతో దేవుడు నడిపించబోతున్నాడంట. గొప్ప జీవితముతో ఆయన నిన్ను నడిపించబోతున్నాడంట. ఒకటే, ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి నిన్ను బలంగా నడిపించబోతున్నాడంట. దేవుడు అట్లాంటి గొప్ప జీవితాన్ని నీకు ఇచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి కలిసే పరిశుద్ధాత్మ దేవాన్ని కుమారుడు కుమార్తె విషయంలో మీరు గొప్ప కార్యం చేసి వారిని మీరు నడిపించి నీ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించి అనేక మేళ్లతో దీవులతో నింపి మెడైన దీవుల మెడైన శుద్ధాలు కుమ్మరించి ఇక ప్రభా వారు ప్రభా అలా ఉండటానికి వీల్లేదు. ఇక కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకొని గొప్ప ఆశీర్వాదముతో నింపబడును గాక. ఆమేన్.